ఇది హైపర్దేమ్ 65 మిషన్ 050 ఫాల్ట్ కోడ్ ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. దాని తర్వాత 030 ఎర్రర్ కోడ్ వచ్చింది. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అయితే నేను మాన్యువల్లో చెక్ చేసింది ఏంటంటే కన్జ్యూమర్స్ మార్చమని చెప్తుంది. కన్జ్యూమర్ ఇలా ఉంటే వర్క్ అవ్వదు. మేబీ ఇది డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ఇన్సైడ్. ఇది క్యాట్రిజ్ టైపు, ఫిక్స్డ్ క్యాట్రిజ్ టైప్. ఇది డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. చూద్దాం, ఇది మార్చిన తర్వాత ఏమైనా వర్క్ అవుతుందా లేదనే చూద్దాం. కొత్తదేసి చూద్దాం. చూడండి, ఈ కన్జ్యూమర్ కొత్తది వేసిన తర్వాత కొత్త దానికి ఇలా ఉంటుంది. పాతది ఇలా హోల్ ఎక్కువ అంటే డ్యామేజ్ అయినట్టే, ఇలా ఉండకూడదు. ఇప్పుడు కొత్త దానికి చూసిన తర్వాత పాతది ఇలా ఉంది, అందుకని డ్యామేజ్ అవటం వల్ల టార్చ్ పనిచేయడం ఆగిపోయింది. ఈ హైపర్దమ్ మిషన్లోకి వచ్చేటప్పటికి అంతా సెన్సింగ్ టైపు. డ్యామేజ్ అయినా ఏమైనా సరే ఇది మిషన్ అనేది ఆగిపోతుంది. సెన్సింగ్ ద్వారా మిషన్ పనిచేయదు. క్యాట్రిజ్ స్టక్ అయిన ఇన్సైడ్ ఎలక్ట్రోడ్ నాజిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలా, లేకపోతే మిషన్ పనిచేయదు, ఆగిపోతుంది. కొత్తదానికి పాతదానికి ఎంత తేడా ఉందో. ఇది పాతది, ఇది కొత్తది. ఇది కానీ డ్యామేజ్ అవటం వల్లే ఇది డ్యామేజ్ ఇలా అవటం వల్లనే ఇది క్యాట్రిజ్ పనిచేయడం ఆగిపోయింది. దానివల్ల మిషన్ ఆగిపోతుంది, ఆర్క్ జనరేట్ అవ్వదు. ఇది కొత్తది వేసిన తర్వాత మిషన్ పనిచేసింది. చూపిస్తాను ఒకసారి చూడండి. టార్చ్ ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇలా పెట్టుకొని ఇలా ఇన్స్టాల్ చేసుకోవడమే. లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి టైట్గా ఉందా లేదా అని. టైట్గా లేకపోయినా సరే మిషన్ పనిచేయదు. మిషన్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ ఎలాంటి ఎర్రర్ కోడ్స్ అయితే లేవు. ఇందాక పెట్టిన పాత కన్జ్యూమర్స్లో ఎర్రర్ కోడ్ అనేది చూపించింది. కొత్తది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలాంటి ఎర్రర్ కోడ్స్ అయితే రాలేదు. ఇప్పుడు కటింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు 020 లో ప్రెజర్. ఇది పెద్ద ప్రాబ్లం లేదు, పోతుంది. హై ప్రెజర్ లో ప్రెజర్ వచ్చినప్పుడు ఎయిర్ అనేది హై ప్రెజర్ లో ప్రెజర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ కూడా వస్తుంది. 020 నో ప్రాబ్లం. కటింగ్ అయితే అవుతుంది, మిషన్ వర్క్ అయితే అవుతుంది. చూశారు కదండి, కన్జ్యూమర్స్ లాస్ అయితే ఎలా ఉంటుంది. డ్యామేజ్ అయితే ఇలా ఉంటుంది, అందుకనే మిషన్ పనిచేయదు. సో క్యాట్రిజ్ అనేది మార్చుకోవాలి. మార్చుకున్నాక మిషన్ ఎలా అయితే వర్క్ అవుతుందో చూశారు కదా. ఈరోజుకి ఇంతే. థ్యాంక్ యూ.